ఈ రోజు ఉదయం 11 గంటలకు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర కార్యాలయంలో వారికి నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా అనుకోండి, ఆలోచన వాటర్ వెనకాల ఉన్నాయి. ఏమండి भारत माता की जय। भारतीय जनसंघ व्यवस्थापकुलु केंद्र वाणिज्य परिश्रम शाखల మంత్రిగా పనిచేసిన దార్శనికులు, దేశ విభజనని అడ్డుకొని एक देश में दो विधान दो प्रधान नहीं चलेगा అని నినదించి ఆనాడు జమ్మూ కాశ్మీర్ దేశ అంతర్భాగంగా చేయడం కోసం, ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం బలిదానం చేసిన త్యాగధనులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి భావితరాలు, వర్తమాన తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే నెహ్రూ లిఖాయత్ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు రెండు జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళి ఈనాడు కాశ్మీర్లో
ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర